When she looks at you and looks at you, Ratcharambola. Hey, ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. Ratcharambola, ఇక Ratcharambola. మీరు ఎందుకు ఇట్లా మారిపోతారు నాకు అర్థం కాదు. 15 రోజులు ఒకలా ఉంటారు, నెలలో 15 రోజులు సావ దొబ్బుతారు. ఎందుకట్లా? నేను మారానా? ఏదోలే. లాస్ట్ ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ కి మారిపోయినావు నువ్వు. మేకప్ మారుతుంది, హెయిర్ స్టైల్ మారుతుంది, డ్రెస్ మారుతుంది. మేకప్ కాదు, ఆలోచనలో. ఏం చేద్దాం? పెద్దలు ఏమన్నారు? ఏమన్నారు? ఉన్మాద ఉన్మేన షకీలా అన్నారు. దానికి అర్థం నీకైనా తెలుసునా? షకీలాకి తెలుసు. మా పెద్దలు నాకు ఇంకోటి కూడా నేర్పించారు. ఏంటి? మ్యాజిక్. ఇప్పుడు అదే మ్యాజిక్ తో ఇక్కడ పార్టిసిపెంట్స్ ఇది నేను రప్పిస్తా. ప్లీజ్, పరువు పోద్ది. మ్యాజిక్ వచ్చని చెప్పి ఇప్పుడు మ్యాజిక్ లో వాళ్ళు రాలేదనుకో, పరువు పోద్ది. అనవసరంగా కమిట్ అవ్వు. చూస్తావా? చూస్తా. ఓ ఉన్మాద ఉన్మేనా పార్టిసిపెంట్స్ ఎవరు రాకపోతే షకీలా. నాకు కూడా మ్యాజిక్ నేర్పివా ప్లీజ్. నేను కూడా అట్లా మాయం చేసి పిలిపిస్తానే. నీకు కూడా కావాలా? ఆగైతే అటు తిరుగు. ఓకే. ఆల్ఫా బీటా కావాలి. ఏంటి? ఎంటర్ చేసా, ట్యూన్ అయింది. ఇప్పుడు ఉన్మాద ఉన్మాద ఉన్మేనా ఉన్మేనా షకీలా. అదే అదే అదే. వచ్చారా? హలో, హాయ్ హాయ్, నైస్ మీటింగ్ యూ. నాకు కూడా మ్యాజిక్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ కపుల్ ని పిలుస్తా నేను. ఓకే. ఉన్మాద ఉన్మాద ఉమ్ముమ్మ ఉమ్ముమ్మ షకీలా. కృష్ణుడు వచ్చాడు. కృష్ణ కృష్ణ డాన్స్ చేస్తే ఇంకా బాగుంటది. ఓం బుష్. చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం. హాయ్ చెప్పండి అందరికి. హాయ్ చెప్పండి. వెరీ గుడ్. ప్లీజ్ టేక్ యూర్ పొజిషన్. సూపర్ సూపర్. హలో అండి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. తను మా వైఫ్ శ్రావ్య. అవునా? అదే. హలో హలో మేడం, నైస్ మీటింగ్ యూ. హలో హలో. ఎప్పటి నుంచి ఇది? 5 years నుంచి. 5 years నుంచా? అది ఇవాళ రియలైజ్ అయినట్టున్నారు. ఇట్ ఈస్ వెరీ కేరింగ్ అండ్ లవింగ్. ఇప్పుడు శ్రావ్య చెప్తుంది. తను రాకేష్, హిజ్ ఏ సాఫ్ట్వేర్, చాలా కేర్ తీసుకుంటాడు నా గురించి. ఎవ్రీ ఆస్పెక్ట్ చెప్పకముందే అర్థం చేసుకుంటాడు. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తను ఉషా అండ్ షీఈస్ హౌస్ వైఫ్. వంటలు బాగా చేస్తుంది. అవునా? వెరీ గుడ్. తను బాగా చెప్పింది ఎమ్మడే అర్థం చేసుకుంటుంది. వెరీ గుడ్, మంచి పిల్ల అయితే. చెప్పండి మేడం, మీరు మీ ఆయన గురించి. మా వారి పేరు ప్రవీణ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, చాలా మంచివాడు. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారు మీరు. సూపర్. ఫైనల్ కపుల్ డాన్స్ అద్భుతంగా చేశారండి. నేర్చుకున్నారా, నేర్పించారా? ఫస్ట్ తను నేర్చుకుంది, తర్వాత నేను నేర్చుకోవాల్సి వచ్చింది. మీరు మీ ఆవిడ గురించి చెప్పాలండి. తన పేరు స్వాతి. షీ ఈజ్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్. సార్ జీ తెలుగు సార్ ఇది. అంటే తెలుగు కొంచెం కష్టం. తెలుగు అంటే తెలుగు రాదా మీకు? తెలుగు వచ్చండి, కానీ ఇండిపెండెంట్ ఏమంటారో ఇప్పుడు సడన్ గా గుర్తు. సమరయోధులు. అట్లనే వాళ్ళ లైఫ్ లో సమరయోధులే. తను తన సొంత కాళ్ళ పైన నిల్చుంటుంది. మరి నువ్వేం పక్కింటోడు కాళ్ళ మీద నిల్చుంటా? అంటే నువ్వు తెలుగులో అడిగావు కదండి. అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వదు. అది అలా చెప్పినా ఓకే. సూపర్ గా వంట చేస్తుంది. అట్ ద టైం ఫ్యామిలీని డెఫినెట్ గా సాలిడ్ గా కేర్ చేస్తుంది. మా ఆయన పేరు సంతోష్. తను లాస్ట్ మంత్ ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేశాడు. అవునా? యా. ఇంకా అంటే తను చాలా టాలెంటెడ్ పర్సన్. ఇంకా లేట్ చేయకుండా మొండి మొగుడు పెంకి పెళ్ళంలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ రౌండ్ పేరే ఎవరి గోళం వాళ్ళది. సో బేసికల్ ఇక్కడ ఏమవుతుందంటే, మీరిద్దరు వస్తారు, బాణం పెడతారు, కింద వంగుతారు, లేస్తారు, ఓ బెలూన్ ని పగల కొడతారు. ఇక్కడ ఈ బెలూన్స్ లోపల సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట. మీ మొండితనం ఎంతుంది, మీలో పెంకితనం ఎంతుందో డిసైడ్ చేసే స్కిట్స్ అన్నమాట.
సో ఆ బెలూన్ బర్స్ట్ అవుతుంది, మేము అందులోకి వెళ్ళి పేపర్ తీస్తాం, మీకు వచ్చిన స్కిట్ ఒక చిన్న లైన్ చెప్తాం అంటే ఆ లైన్ ని అల్లుకుంటూ మీరు ఒక కామెడీ యాక్ట్ ఒక స్కిట్ చేయాలి. మీరు నేచురల్ గా చేసినా ఓకే, మీరు ఏమైనా ప్రిపేర్ అయినా ఓకే. ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. లెట్ స్టార్ట్ విత్ సాఫ్ట్వేర్. మీరు రండి. ఆల్ ది బెస్ట్. బస్ ది బెలూన్ నౌ. రైట్, ఏం లేదండి స్కిట్. సాఫ్ట్వేర్ గారు మీరు ఏంటంటే మీ ఆవిడకి మేకప్ ఇచ్చి ఏదైనా పార్టీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేట్ అవుతుంది ఈవిడ మేకప్ వల్ల. మీరు makeup ఈవిడ అంటుంది వద్దంటున్నారు. నేను నీ కోసమే కదా ఇంత అందంగా రెడీ అయ్యేది, బయటోడి కోసం కాదు కదా, కొంచెం ఓపిక పట్టొచ్చు కదా అని అంటుంది. సో మీ ఇద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటది? ఏమే మేకప్ అయిందా? ఒక్క నిమిషం అండి, పౌడర్ వేసుకుంటున్నాను. అరగంట నుంచి చెప్తున్నా ఒక్క నిమిషం అని. వెళ్ళేది పార్టీకి కదా, దాని దగ్గర తయారవ్వాలా లేదా? అందంగా వేసుకోకపోతేనే అందంగా ఉంటావు. వేసుకుంటే ఇంకెక్కువ ఉంటాను. అసలు ఎప్పుడు ఇంతేనండి, అసలు అర్థం చేసుకోదు. మేకప్ 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 అంటుంది. కికి కొరే రారా, లేట్ అవుతుందిరా, నాకు అర్జెంట్ రా. రవి కొంచెం ఇంట్లోకి రా, కొంచెం లేట్ ఉంది. ఇంట్లోకి రావాలనా? ఆ. అరే పార్టీ బయట. రెండు నిమిషాలు రవి. అయ్యో వెళ్దామండి, కొంచెం మేకప్ టచ్అప్ చేసుకోవచ్చు. నీ మేకప్ సల్ల ఉండా, ఇంట్లో చేసుకున్నావు కదనే. అంటే ఇక్కడ వెళ్ళ అద్దం ఉంటుంది కదా, కొంచెం పెద్ద అద్దం సరే చూసుకున్నా. రెడీ. చూడు ఎవరు వచ్చారో మన ఇంటికి. ఏయ్ హాయ్, ఏంటి మేకప్ టిప్స్ కోసం? ఏ స్టిక్కర్ బాగుంది, సారీ బాగుంది. వదినమ్మా రామ్మా, లేట్ అవుతుందాడా. వెళ్ళేది పార్టీ అని మీరే చెప్తారు, మేకప్ లేకుండా ఎలా వస్తాం? ఆ అద్దం దించమ్మా, కార్లో వేసుకోదా. మేకప్ లో వాళ్ళు వీళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ ఉంటారు, మేము మాట్లాడుకోవాలి, పరువు పోతుంది, ప్రెస్టీజ్ ఇష్యూ. మేము బాగా కనిపించకపోతే లాగా. అంటే ఏంటి, మీరు మేకప్ చేసుకుంటారే ఫంక్షన్ లోకి వస్తారా లేకపోతే రారా? మేము రాము. ఏంట్రా ఇది? ఎందుకు? ఏయో ఇలా తయారైంది. అసలు చిచ్చి మేకప్ పిచ్చి పట్టేసింది వీళ్ళకి. మనకి మనం వెళ్ళిపోదాం పదరా, బార్కి వెళ్ళిపోదాం. Best ఈ ఫంక్షన్లు వీళ్ళతో మీరు పెట్టుకుంటే రెడీ అయిన కాదు. తర్వాత పిలవండి, 2 పెగ్గులు వేసి వస్తాం. రాత్రి తాగిన తర్వాత ఇంటికి రాకపోతే అప్పుడు మీరు వచ్చే వరకు మేము రెడీ అయిపోతాంలే. మీ అబ్బా. రెడీ అయిపోతారా? ఏమని చేయండి మీరు, పోండి. రెడీ అయ్యి పోండి. నాడు మనం పోదాం. ఇంకే చెప్పే, మనమే వెళ్దాం, వాళ్ళు వస్తే ఎంత లేకపోతే ఎంత. మనం వెళ్ళామనుకో ఈ టైంకి వెళ్ళాలి ఆ టైంకి వెళ్ళాలని స్మెల్లే ఉండదు. ఎప్పుడంటే అప్పుడు makeup ఎప్పుడంటే చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంతే. సూపర్ అది. సూపర్ సూపర్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఏ స్కిట్ వస్తుందో చూద్దాం. వచ్చేయండి. మీకు వచ్చిన థీమ్ ఏంటో తెలుసా? చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త. ఉషా, రఘు కాల్ చేశాడు, నేను బయటకు వెళ్తున్నాను. వద్దండి ఉండండి, మా తమ్ముడు వస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. రఘు నా గురించి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఆగండి ఆగండి ఆగండి. అక్క నేను వచ్చా. ఇలా ఉన్నావు అక్క? చాలా రోజులైంది. వచ్చేసాడు. ఊర్లో అందరు నీ గురించి అడుగుతున్నారు. నా బైక్ అడుగుతారు. ఆ, బావే. కార్ కీస్, ఇక్కడ కార్ బావా, బంగారు బావా, బుజ్జి బావా. ఎట్లున్నా బావా, పొట్టొచ్చింది బావా నీకు? వచ్చింది, మీ అక్క బాగా చేసి సరే, పెడుతుంది, డబ్బులు ఇవ్వా? వచ్చింది. నేను పోయే దోస్తులతో ఏం బా ఇప్పుడు కూడా దస్తులు వేసుకొని తిరుగుతావు? ఏంటక్క బావ ఇంకా మారలేదు? మీ బావ దగ్గర ఎక్కడ డబ్బులు దాయనే దయట్లేదు. హలో అన్నయ్య, నన్ను చెల్లి ఎలా అన్నయ్య ఉన్నా? నువ్వు ఇంట్లోనే ఉన్నావు, అర్జెంట్ గా చెప్పు. ఇంట్లోనే ఉన్నాను రా. దయ్యం ఉంటే నేను రా, నువ్వు ఉన్నావు అంటే వస్తా. ఏం పర్లేదురా, నువ్వు వచ్చేయి, నేను చూసుకుంటాను కదా, నువ్వు వచ్చేయి. అవ ఏంటి బావ, నేను వస్తే నువ్వు అట్లా ఫోన్ మాట్లాడుకుంటావు. అన్నయ్య, ఉషా ఎవరు వచ్చారు చూడు. మా వదిన తీస్తుందేమో, మళ్ళీ దాని మొహం చూడాలి. హాయ్, ఆ, బాగున్నావు వదినా? తిన్నావా? అన్నయ్య ఇక్కడ. తింటావా ఇక్కడ? బా ఏం పెట్టినావని ఎవరు వచ్చారు? అన్నయ్య, చెల్లి. అంతే తమ్ముడా, వాళ్ళిద్దరు కలిసిపోతే ఇంకా మన బావా, ఇంట్లో కొత్త పని మనిషా? వావ్, ఇంట్లో కొత్త పని మనిషా? నేను ఇన్సల్టింగ్ అన్నయ్య, పని మనిషి గిరి మనిషి అంటే ఎవరీడు? ఏయ్, పని మనిషి అన్నయ్యకి అనకు మా బావని. ఏంటి ఏం తోక తీస్తా. మాట్లాడుతున్నావు? దూరంగా ఉండు, దూరంగా ఉండు. ఎవరక్క Distance ఇది? maintain చెయ్యి. ఏమో తమ్ముడా. పెంట నోరు వేసుకొని ఏమో అంటది అన్నయ్య, వదిన ఏమో అంటది ఏంటి? నేను చెప్పారా కంట్రోల్లో పెట్టమని? మీ పెళ్ళప్పుడు లేకుండా ఇప్పుడు ఎట్లా పుట్టింది చెల్లె? ఏంటో వదిన మారిపోయిందని అస్సలు సరిగ్గా చూసుకో. మన వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు ఇంతే అని. అదేరా, డామినేషన్ ఎక్కువైపోయింది, ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. అక్క, బావ ఇట్లా మారిపోతాడు అనుకో. అక్క రావు రే, మీ అక్క రా అనేవాడు. ఆ నెక్లెస్ బాగా నచ్చింది అన్నయ్య, అడిగిచ్చి అన్నయ్య, మనకి ఇవ్వదా ఏంటి? ఓకే ఓకే, అడుగుతా. ఉషా, నీ నెక్లెస్ కదా మెరుగుపోయినట్టు పెట్టమని మొన్న చెప్పావు కదా, ఒకసారి తీస్తావా? నేను తీయను. ఎందుకో ఏ అంత చూడు చూడు ఎలా పోయిందో, ఒకసారి తీసి. మీ చెల్లికి ఇయ్యటానిక? అమ్మో, లేదు లేదు, అక్కడ మెరుగు పెట్టిద్దామని చెప్పి మంచిగా. లేదంటే మొన్న ఏదో తగ్గిందన్నావు కదా, ఇంకొక 2 తులాలు వేసి. నీ పాడు కలిపి పోను. మా అక్క గొలుసు కింద పడ్డావా? అది మా నాయన చేసి ఇచ్చిండు. ఇప్పుడు నీ పని మంచి గీనికి ఈ గొలుసా? అబ్బో ఎవర్రా పని మనిషి? బేబీ, బాగున్నావా బేబీ? You don't touch అబ్బా ఇంగ్లీషు. my sister. బా
మా అన్నయ్య అయితే చింపేశారు, కాకపోతే వదిన ముందు సైలెంట్ అయిపోయాడు. మూడో కప్పుల్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. మీకేమొచ్చిందంటే ఇద్దరు వర్కింగ్. సో ఇద్దరు ఏంటంటే తనే ఎక్కువ ఇంట్లో పని చేస్తుంది, మీరు హెల్ప్ చేయట్లేదు. సో ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు ఇంట్లో ఎలాంటి గొడవలు వస్తాయి? ఇది రోజు అయ్యేది ఇంట్లో గొడవ. సో అదే మాకు చేసి మీరు చూపించండి. ఇద్దరు వర్కింగా? Yeah. అయితే జీవించండి, యాక్టింగ్ చేయకండి. టక్ 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 ఏమండి ఎవరు వచ్చేట్టున్నారు, డోర్ దీపో. టక్ 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 టక్. రవి భయ్య కీస్ ఆ కీస్ అంటే తెచ్చివే. ఈలే ఇచ్చారు. ఏమో తీసుకో. సార్ ఊకే ఇట్లా డిస్టర్బ్ చేయకండి సార్ ప్లీజ్. ఏమైనా ఉంటే మీరు చూసుకోండి సార్. 3 రోజులు నేను నిద్ర లేదు సార్. మా పిల్లని రాసి రంపాన పెడుతుంది సార్ ప్లీజ్. ఓకే ఓకే భయ్య. అలాంటివని చెప్తావా? కంప్లైంట్స్ బాగా ఇస్తున్నావు అంటే. రవి గారు, రవి గారు, రవి గారు. ఎవరో వచ్చారు, విడిపో. మార్నింగ్ కీస్ ఇచ్చాను కదండి, కీస్ ఇస్తారా? మీ ఆయన తీసుకెళ్ళండి. మా ఆయన వచ్చారా? ఓ థ్యాంక్ యూ అండి, సారీ డిస్టర్బ్ చేసినందుకు. డిస్టర్బ్ చేస్తాను, మళ్ళీ సారీలు చెప్తారు. సంతోష్, సంతోష్ రా, ఎప్పుడొచ్చా? అప్పుడే వచ్చిన. అవునా, ఏం చేస్తున్నావు? వర్క్ చేసుకుంటున్నాం. ఎప్పుడు చూడు ల్యాప్టాప్ లోనే ఉంటావా? ఇంటికి వచ్చినాక కాస్త పని చేయాలి, వైఫ్ వచ్చే వరకు వంట చేయాలి, ఏమైనా ఉందా అసలు నీకు? వంట ఎవరి పని? ఇద్దరం కలిసి చేసుకుంటే తప్పేంటి? తప్పు లేదు, తొక్కలేదు, నువ్వే చేసుకోవాలి. సరే కానీ రవి దగ్గరికి వెళ్ళి కొన్ని పాలు ఉంటే తీసుకోనండి, కాఫీ పెట్టుకుంటాను, ఎందుకంటే హెడేక్ గా ఉంది. వెళ్ళు ప్లీజ్. టక్ 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 టక్. రవి గారు, రవి భయ్య, రవి భయ్య, సారీ భయ్య, కొంచెం పాలు ఇస్తావా? మా పిల్లం దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు ఇంట్లో. మా ఇంట్లో కూడా గేదెలు బయటకు వెళ్ళాయండి, పాలు లేవు. అంటే మీ వైఫ్ లేదా ఇంట్లో? బాగా చెప్పారు, ఇదేదో బాగుంది కానీ వినడానికి. లేవండి పాలు. ఓ పక్కన సుధాకర్ గారి ఇంట్లో పాలు ఉంటాయి, తీసుకుని. సారీ భయ్య. సార్ కొంచెం నిద్రపోతున్నాను సార్ ప్లీజ్. ఓకే సుధాకర్ భయ్య, పాలు ఇస్తారా? తీసుకో. ఎవరిచ్చారు? రవి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చావా? సుధాకర్ భయ్య ఇంట్లో నుంచి. ఏ రవి వాళ్ళ ఇంట్లో లేకుండేనా? లేదు, వాళ్ళ ఇంట్లో గేదెలు లేవండి. అవునా, సర్లే. ఓ సంతోష్, సారీ, చక్కెర మర్చిపోయాను, చక్కెర లేదు. మళ్ళీ చూడు. టక్ 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 టక్. రవి భయ్య, ఓ రవి భయ్య, టక్ 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 టక్. ఓ రవి భయ్య, టక్ 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 టక్. భయ్య ఈసారి గేదెల గురించి రాలేదు, మీ దాంట్లో షుగర్ ఉంటే కొంచెం. షుగర్ కాదురా, వీడి బాడీలో ఉంది. ఓ వచ్చేసారా మీ ఇంట్లో వారు? నా బాటిల్ తీసినా. లేదు, కిచెన్ లో కొంచెం ఉంటే అరువిస్తే మళ్ళీ ఇచ్చేస్తాం. కిచెన్ కాదురా, మొత్తం ఇల్లే తీసుకుందా. మా ఇంట్లో ఉండు నువ్వు. ఏదన్నా మీ ఫ్యామిలీ కాదా? డబ్బులు సంపాదిస్తారా? ఇద్దరు 2 చేతులు సంపాదిస్తుర్రు. రాత్రంతా మా ఆవిడ దబ్బుతుంది నన్ను. హలో, ఏమనుకుంటున్నారు అసలు మీరు? అసలు నువ్వు పక్కనాగే, అసలు ప్రాబ్లం అంతా నీ నుంచి వచ్చింది. వర్క్ చేస్తే ఫ్రెండ్ ఫ్రెండ్ అంటావు కదా, చూడు, ఫ్రెండ్ ఏంటి ఎట్లా పక్కన పెట్టు. మాట్లాడుతున్నావు. సొంతింట్లో ఉందామన్నానా? ఇక్కడ వచ్చి ఇక్కడ అడ్డమైన మాటలు పడే అవసరం నాకు లేదు కదా. వాళ్ళకు కూడా మనం ఇబ్బంది కలిగిస్తున్నా లేదా? నేను మీకు ఎవరు నేర్పించి పంపించారు? రవి అయినా? ఆగు చెప్తాను. వా- రవి, రవి ఉన్నారా? రవి, బయట మీ ఫ్రెండ్ వచ్చింది. వస్తే నాకు అర్థం కాదు. నువ్వు తెరవచ్చు కదా నీ డోరు, నువ్వు మాట్లాడచ్చు కదా. ప్రతిదానికి నన్ను ఎందుకు లేపుతావే? వాళ్ళని తిడతారేమోనని. రవి గారు, రవి గారు, ఏంటండి ప్రాబ్లం? ఆయనకి ఏమేమి ఎక్కించి పంపించారు? తను వచ్చి అరే, నాతో నువ్వు గొడవ లైట్ పడుతున్నాడు. ప్రాబ్లం తెలియాలా మీకు? చెప్పండి. పైల్స్ అండి. నాకు పైల్స్ ఉన్నాయండి. నాకు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడండి. తర్వాత చెప్తాను. అరే నాకు పైల్స్ ఉంటే నువ్వేం చేస్తావు ఆ తర్వాత? డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా? ఆగుతావా? మాట్లాడిస్తావా లేదా? రవి, 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 సరే చెప్పు. దీని సొల్యూషన్ ఒకటి నువ్వు జాబ్ మాని, లేకపోతే ఇల్లు మారుదాం. జాబ్ నేను ఎందుకు మానేస్తాను? సరే దీని సొల్యూషన్ 2 కీస్ ఇస్తా, ఒకటి నువ్వు పెట్టుకో, ఒకటి నేను పెట్టుకుంటా. సరే అలాగే. కాంప్రమైజ్. సో పిక్చర్ క్లియర్ గా చూపించారు. బా ఏం చేశారు? ఇలా మొండి మొగుడు పెంకి పెళ్ళాం అంటే ఇలా ఉంటారండి. యా, గొడవ పడ్డం అంటే ఇది. ఓవరాల్ గా ఇప్పుడు మార్కులు ఇచ్చే టైం. సో టీమ్ ఏ అండ్ టీమ్ బి 200 పాయింట్స్
అండ్ సంతోష్ గారి టీం ఆహా సూపర్ ఓహో. 100. 50 250 యాడ్ చేసి 300 పాయింట్లు. వెల్కమ్ బ్యాక్ టు మోండి మొగుడు పెంకి పిల్ల. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. ఆ సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. హూ ఇస్ మోర్ రొమాంటిక్ మీ ఇద్దరిట్లో? ఎందుకు ఎక్కువ మగాళ్ళే ఎక్కువ రొమాంటిక్ ఉంటారు? సంతోష్ గారు చెప్తారు ఎందుకండి? ఎందుకంటే ప్రకృతి నైజం అది. బాగా చెప్పారు. ఇంకేం అడగం మేము ముందు. ఏమన్నా చెప్పారు? అయితే ఫస్ట్ మ్యూజికల్ రొమాన్స్ లో ఫస్ట్ పాటకి మీరు డాన్స్ చేస్తారు. ఆ పాటకి మార్కులు ఉంటాయి. దాని తర్వాత పోజ్ పెడతారు. ఆ పోజ్ మేము చెప్తాం ఎలాంటి పోజో, దానికి కూడా మార్కులు ఉంటాయి. ఈక్వల్ మార్కులు ఉంటాయి. సో అవ్వండి, మా బాబాయ్ గారు పువ్వుతో ఆడుకుంటున్నారు. ఇక్కడ మా సంతోష్ గారు కూడా పువ్వు తీశారు. అంటే అందరి దగ్గర మీ దగ్గర ఫ్లవర్స్ అనేది ఉన్నాయి కదా. ఆ ఫ్లవర్స్ ని ఎలా వాడాలి అంటే ఒక మంచి ప్రపోజల్ పోజ్. హస్బెండ్ వైఫ్ కి ఇవ్వచ్చు, వైఫ్ హస్బెండ్ కి ఇవ్వచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. కళ్ళలో కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే. వావ్, ఈ టైంలో ఇంతగా మీ ఆవిడ్ని ప్రేమిస్తున్నావుగా, ఏం చెప్పబుద్ధి అవుతుంది నీకు? చెప్పేయి. నా ప్రపంచం, నా సర్వస్వం అన్నీ నువ్వే. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. స్వీట్. ఆగు, స్టాచ్యూ అట్లనే ఉండండి. ఏం చెప్పబుద్ధి అవుతుంది మీ ఆవిడకి? నువ్వు చూసుకునే విధానం కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నువ్వు మా వాళ్ళని చూసుకునే తీరు కానీ, నన్ను చూసుకునే తీరు కానీ, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ ఆల్సో మై డార్లింగ్. వా, ఏం ఫీల్ అవుతూ చెప్పారు. ఏం ఫీల్ అవుతూ చెప్పారు? మీరేం చెప్తారు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఫస్ట్ మీరు చాలా మంచి డాన్సర్ అండి. వైఫ్ చాలా బాగా చేసింది, కానీ హస్బెండ్ కొంచెం వీక్ డాన్సర్ అని తెలిసింది. ఈ సాంగ్ లో మీ స్కోర్ చేస్తున్నారు జస్ట్ 100. నో ప్రాబ్లం. మీది బేసికలీ ఇంప్రెసివ్ ఏంటంటే మీరు మాట్లాడుకునే విధానం, మీరు ఏదైతే ఐ లవ్ యూ చెప్తున్నారో ఆ ఫీల్, ఆ ఐ లవ్ యూ టూ చెప్పడం చాలా బాగా అనిపించింది. డాన్స్ కూడా బాగుంది, పోజ్ కూడా బాగుంది. సో రెండు కలిపితే కూడా మీ స్కోర్ 200 పాయింట్స్. మీరు మంచి డాన్స్ చేశారు, కానీ మీ ఆవిడ కొంచెం ఎక్కడో వీక్ లింక్ అనిపించింది మీ ఇద్దరు డాన్స్ లో. సెకండ్ సాంగ్ ఇంకా బాగా ఇంకా బాగుంది. ఇక్కడైతే 200 పాయింట్స్. రైట్, స్కోరింగ్. ఈ స్కోరింగ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా సెకండ్ సాంగ్ అదరబోతుంది డాన్స్ తో. అండ్ పోజ్ ఇవ్వడానికి మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఒక ప్రాపర్టీ వస్తుంది. ఇప్పుడు రోజులు వాడారు, ఇప్పుడు నెక్స్ట్ వాడబోతున్న ప్రాపర్టీ ఏంటంటే జిమ్ బాల్. జిమ్ బాల్ ని వాడుకుంటూ ఒక వెరైటీ డిఫరెంట్ పోజ్, బట్ అక్కడ కూడా మీ కెమిస్ట్రీ, మీ లవ్ కనిపించాలి. ఓకే, సో జిమ్ బాల్ ని వాడుకోండి హ్యాపీగా. ఆల్ ది బెస్ట్. ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 2.
కళ్ళల్లో ఆ ప్రేమ చూడు. ఆహా. ఆ పోజ్ ఇచ్చినందుకు ఒక భరతనాట్యం పోజు, ఒక కథకళి పోజ్ అయిపోయింది ఈడ. ఓ యా బాతే. ఏంటండి ఈ pose కి pose? అర్థం ఏంటి చెప్పండి దీన్ని నాకు? వర్ణించండి ఒకసారి. ఆకాశంలో ఒక తార తన కోసం వచ్చింది నేను ఈ వేళ. వామ్మో. ఆకాశములో ఒక పాట పాడు. ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. జుమ్ 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 తక జుమ్ 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 తక జుమ్. మీరు రిప్లై ఏమిస్తారు? నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వే అంతే. అంతేనా? సూపర్. ఇప్పుడు మార్కులు ఇచ్చే టైము. నిజంగా ఫస్ట్ పార్ట్ లో కొంచెం డాన్స్ డాన్స్ తగ్గింది. అలా అన్నావో లేదో ఈ సాంగ్ లో ప్రతాపం అసలు చూపించారు. ఎక్కడ ఆగలేదు. డిచ్చి కొడుతూనే ఉన్నాడు పక్కన ఎవరు డాన్స్ కాదు సంబంధం లేదు, వచ్చింది వేసేస్తున్నారు. అదే డాన్స్. అదే డాన్స్. సో డాన్స్ బాగుంది. పోజ్ ఇంకా కొంచెం బెటర్ అవ్వచ్చేమో అని మాకు అనిపించింది అబ్బా. కానీ ఫస్ట్ సాంగ్ కంటే ఈ సాంగ్ చాలా బెటర్ ఉంది. సో 200 పాయింట్స్. పోజ్ బాగుంది, డాన్స్ గా తీశారు అసలు. సూపర్ గా చేశారు. వెరీ గుడ్. 300 పాయింట్స్. మరి ఇక్కడ డాన్స్ అదర కొట్టారు. పోజ్ కూడా మా కెమెరాకి పిక్చర్ పర్ఫెక్ట్ అన్నట్టు ఉన్నది తెలుసా? కరెక్ట్. చాలా బాగుంది. అసలు ఏమన్నా ఆ పాట కూడా వాడి ఆకాశంలో ఒక తార అని. అండ్ డాన్స్ మీరు ఎరగదీశారండి. అందుకే అలసిపోయి బాల్ ఇలా వాడుకున్నారు, కూర్చున్నారు, రెస్ట్ వెరీ గుడ్. తీసుకుంటున్నారు. 300 పాయింట్స్. సో మ్యూజికల్ రొమాన్స్ లో థర్డ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ థర్డ్ సాంగ్ లో ప్రాపర్టీస్ అదిగో బొంగు. ఇంత 3 బొంగులు ఉన్నాయి. సో ఆ కట్టెని వాడుకుంటూ సో కాల్డ్ బొంగుని వాడుకుంటూ మీ ఇద్దరం ఒక పోజ్ ఇవ్వాలండి. ఓకేనా? రెడీ? సరే మరి, సాంగ్ start నంబర్ 3. బద్మాషు పిల్ల బేకారు పిల్ల నీ కడుపు గారా నన్నే ముంచినవే. ఓ గిట్టరాను నిన్నెత్తుకోబోను నీ నొట్ట మన్ను ఆగం చేసినవే. జాతకం మార్చుతానని ముగ్గుల దించినవే. ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే. ఎల్లాతో లుప్పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే. ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి నా బోలా మొఖాన కొట్టి నన్ను అవునేను చేసినవే. ఆల్రైట్, స్కోర్స్. ఫస్ట్ బీభత్సంగా డాన్స్ చేశారండి ఈసారి అయితే. మీరు డెవలప్మెంట్ చూసారా? ఫస్ట్ సాంగ్ లో 100, సెకండ్ సాంగ్ లో డాన్స్ ఇద్దరు బాగా చేశారు 200, అండ్ ఇప్పుడు పోజ్ బాగుంది, డాన్స్ బాగుంది కాబట్టి 300 యూ డిజర్వ్ ఇట్. రైట్. సెకండ్ కపుల్ డాన్స్ అద్భుతంగా చేశారండి. అసలు చూస్తుంటేనే ఆ మ్యాజిక్ అనిపించింది. కానీ ఈ పోజ్ కాకుండా ఇంకా వేరేది ఏమైనా పెడితే ఇంకా బాగుండేది అని మాకు అనిపించింది. అందుకే 200 పాయింట్ దేతే ఆప్కో. 200 పాయింట్స్. సో ఇక్కడ పోజ్ అద్భుతంగా ఇచ్చారు కాబట్టి 200 పాయింట్స్. ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. కళ్ళు ప్లేస్ రౌండ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే పొజిషన్స్ ప్లీజ్. మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో 200, 200, 300 కదా. ఓకే, ఇప్పుడు ఎలా వచ్చే స్కోర్స్? ఈ రౌండ్ లో మా సాఫ్ట్వేర్ గారికి 600 పాయింట్స్ అండ్ ఇంతకు ముందు 200 పాయింట్స్. టోటల్ గా 800 పాయింట్స్. మీ స్కోర్ ఇంతకు ముందు 200 అండ్ ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 700 పాయింట్స్. సో టోటల్ స్కోర్ 900. ఇంతకు ముందు 3, ఇప్పుడు 7. సో టోటల్ స్కోర్ హువా 1000. మొండమగుడు పెంకి పిల్లల్లో వెల్కమ్ బ్యాక్ టు మొండమగుడు పెంకి పిల్ల. మిస్టర్ అండ్ మిస్సెస్ సంతోష్ గారు లీడింగ్ లో ఉన్నారు సెకండ్ రౌండ్ తర్వాత. బట్ ఈ రౌండ్ లో ఏదైనా అవ్వచ్చు. అండ్ ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉండబోతుంది. అవును. సో జాగ్రత్తగా ఈ రౌండ్ లో మీరు చేయాల్సింది ఏంటంటే నిజాయితీగా ఉండాలి. ఐ టు ఐ కాంటాక్ట్ మాత్రం మిస్ అవ్వకూడదు. మరి స్టార్ట్ చేద్దామా? ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. May I invite Santosh and Swati to come down, please?
పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? పెళ్ళి అయ్యి 1 year అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 year? అంటే అక్టోబర్ 23rd కి మాది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అయింది. ఓ 1 year, వెరీ నైస్, వెరీ స్వీట్ లవ్ అన్నారు కాబట్టి 1 year ముందు ఎప్పుడు కలుసుకున్నారు మీరు? 1 year ముందు అంటే యాక్చువల్లీ తను ఓన్లీ హీస్ మై బ్రదర్ ఫ్రెండ్. ఆగస్ట్ 30th కి తను నన్ను చూసాను. సో తన బ్రదర్ బర్త్డే రోజు వచ్చాడనమాట. సో నాకు తెలీదు తనే నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అది ఇది అనేసి. సో మా బ్రదర్ తో మాట్లాడిన సిస్టర్ అంటే ఇష్టం నాకు. సో కజిన్ బ్రదర్. కజిన్ బ్రదర్, ఓకే. అందుకే అంత ధైర్యంగా చెప్పగలిగాడు. సో ఓపెన్ గా వెళ్ళి చెప్పేశారా నాకు మీ చెల్లి అంటే ఇష్టం అని? 1 week ఆలోచించుకున్నాను చెప్పాడు తను. 1 week ఆలోచించాను, కానీ ఆ మూమెంట్ లో నాకు అనిపించేసింది ఇంకా చెప్పేయాలి మాట్లాడాలని. ఫ్రెండ్కి ఫోన్ చేసిన ఆ రోజు, ఫోన్ చేసి ఇదే ఇట్లా ఇలా మాట చెప్పంగానే వాడు ఫస్ట్ షాక్ అనమాట. మళ్ళీ ఫోన్ చేసి ఇదంతా నిజమేనా నువ్వు మాట్లాడింది షారా అని అంటే, ఇంకా నెక్స్ట్ మూమెంట్ ఇంకా నేను అప్పటికే ఇంట్లో మాట్లాడినా. సో వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ బ్రదర్ కన్విన్స్ చేశాడు. ఎప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పుకోవడం, కలుసుకోవడం? ఐ లవ్ యూ చెప్పుకోలేదు. సో ఫస్ట్ రోజు ఏంటి అనేసి అంటే నా కాంటాక్ట్ నెంబర్ అడిగాడు. అడిగిన దాని తర్వాత నేను ఇవ్వలేదు. మా బ్రదర్ చెప్పిన దాని తర్వాత తనకు నంబర్ సెండ్ చేశాను. సో వెంటనే ఇమీడియట్ కాల్ చేయాలని చెప్పేసి అడిగితే ఫస్ట్ నో అన్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ సెండ్ చేశాడు కాల్ చేయాలి అనేసి అంటే కాల్ చేశాడు. సారీ ఇట్లా నేను అడిగినందుకు ఫస్ట్ నీ చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు 1 day మళ్ళీ నేను తప్పుగా అనుకుంటావని చెప్పేసి మీ బ్రదర్తో మాట్లాడానంటే ఇక నేను అన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసా ఇది అనేసి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు, అందరూ ఓకే అన్నారు. అక్కడ మాట్లాడాక ఇక్కడ బెలూన్ పగల ఒకటి. కానీ నీకు ఏం నచ్చింది? ఇన్ఫాక్ట్ తను ఒక 6 years నుంచి నేను తను చూస్తున్నాను. సో వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్కే జనరల్గా వెళ్తాను. చూసినప్పుడల్లా మంచిగా అనిపించేది, యాటిట్యూడ్ సూపర్ ఉండేది, ఫుల్లీ ట్రెడిషనల్ అనమాట. ఎక్సెప్ట్ నేను అనుకున్న లాంగ్ హెయిర్ తప్పితే మిగతా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ July 14 ఆ రోజు అనిపించింది ఆ స్పార్క్, ఉరుములు మెరవడం, మ్యూజిక్ అన్ని వచ్చాయి అనమాట. ఆ రోజు నైట్ 12 o'clock కి ఆ రోజు డిసైడ్ అయ్యాను. లైఫ్ లాంగ్ నేను ఈయనతోనే ఉండడానికి సిద్ధం. ఏం చూసి ఓకే చేశారు మీరు? ఎందుకు ఒప్పుకున్నారు సంతోష్ ని పెళ్లి చేసుకోవడానికి? సంతోష్ ని పెళ్లి చేసుకుని డైరెక్ట్ నన్ను అప్రోచ్ అవ్వకుండా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళు ఓకే అన్న దాని తర్వాత నా ఫ్యామిలీ తోటి అప్రోచ్ అవ్వడం చూడ నాకు చాలా బాగా నచ్చింది. మీకు చెప్పకుండా అందరికి చెప్పిండా చుట్టుపక్కల? అందరికి చెప్పిన దాని తర్వాత నాకు చెప్పాడు. తప్పు కదా, ఫస్ట్ మీకు చెప్పాలి కదా. లేదు, ఆ వెయిట్ నాకు చాలా బాగా నచ్చింది. బెలూన్ బెస్ట్ చేయండి. సూపర్. నిజంగా సాక్రిఫైస్ చేసింది, నిజంగా కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా? సూపర్ విషయం ఏంటంటే మ్యారేజ్ అయ్యే ముందు ఫ్రెండ్స్ అందరికీ నేను భాషను ఇచ్చేటాను అనమాట. అరే మీకు తెలియదురా పిల్లలని ఎట్లా పెట్టుకోవాలి, చెప్పుకోవాలి, చూడు నేను ఎట్లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నా డెఫినెట్గా సూపర్గా అన్నిటి అడాప్ట్ అయిపోతుంది, చాలా ఫ్రీడమ్ ఇవన్నీ ఇస్తుంది అని చెప్తాను. కానీ లేటర్ ఆన్ ఐ రియలైజ్ దట్ అమ్మాయిల వరల్డ్ కూడా చాలా చిన్నది. సో వాళ్ళకి వాళ్ళ బౌండరీస్ చాలా చిన్నవి కంపేర్డ్ టు మెన్. సో దేర్ ఐ హ్యాడ్ టు సాక్రిఫైస్ మై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ని సాక్రిఫైస్ చేశారు. ఒక 100 మంది ఫ్రెండ్స్ ని కలిసేది ఇప్పుడు 10 members ని కలుస్తున్నా. మీరు ఏమైనా సాక్రిఫైస్ చేసుకున్నారు ఇట్లా చెప్పుకునే దగ్గర విషయాలు? నాకు సాక్రిఫైస్ అనేసి అంటే యాక్చువల్లీ షాపింగ్ అని వెళ్తే నాకు నచ్చింది తీసుకోవాలి అని అనుకుంటాను. కానీ తను ఎలా అంటే తనకు నచ్చింది కాంప్రమైజ్ చేసేసి ఇదే ఇంకా నీకు బెస్ట్ అని చెప్పేసి సేమ్ అలాంటిది. ఇంకా రేపు పొద్దున్న నేను లవ్ చేయట్లేదు స్వాతి అని అంటే ఏమంటారు మీరు? ఓకే ఫైన్, అది ఎలా అనేసి అంటే నాకు ఇక్కడ వరకే రాసి పెట్టుంది అని చెప్పేసి నేను మూవ్ ఆన్ అవుతాను అంతే. మీరు మూవ్ ఆన్ అవుతారా? ఎందుకు అని అడగరా? ఎందుకు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయను. ఎందుకంటే నన్ను ఇష్టపడే పర్సన్ తను నన్ను ప్రేమించి ఉండాలి అంతే, కానీ నేను తనని ఎట్లా అనేసి అంటే కాంప్రమైజ్ చేసి అలాంటి లైఫ్ నాకు వద్దు. వా సంతోష్, దీనికి ఏమంటారు మీరు? డెఫినెట్గా నేను అలా చేయను కూడా. నా పేరులో సంతోషాన్ని నీ జీవితంలో నేను వచ్చేలా చూసుకుంటానని చెప్పాను. నేను నీ ఫేస్ లో ఆనందం కనబడుతుంది. నువ్వు సంతోషం పేరు పెట్టుకున్నావు కానీ ఆ సంతోషం నీ ఫేస్ బికాస్ ఆఫ్ స్వాతి కదా. సో ఎలా థ్యాంక్ చేయాలనిపిస్తుంది నీకు? సో నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దాము. ఆ కపుల్ ఎవరంటే సాఫ్ట్వేర్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 4 years అయిపోయింది. ఓకే, సో మీ ఆయనకి జాబ్ లేకపోతే మీరు పెళ్లి చేసుకునేవారా?
టు బి ఫ్రాంక్ నో అండి. యాక్చువల్గా ఫస్ట్ తను నన్ను ఇష్టపడ్డాడు. ఒక మ్యారేజ్లో చూసి మా ఫాదర్ని అప్రోచ్ చేశారనమాట. సో తను అప్రోచ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months వి గాట్ మ్యారీడ్. అలా ఎలా డిసైడ్ చేస్తావు ఈవెనే మేడ్ ఫర్ మీ అని ఒట్టి చూపుతాం చాలా? అది మనసులో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక స్పార్క్. అది ఎక్స్ప్లెయిన్ చేయి, ఏముంటుంది ఆ ఫీలింగ్, ఏం చెప్తుంది? అది తెలియలేని ఆనందం, సంతోషం అసలు మనసులో నిండిపోతుంది అనమాట. యాక్చువల్ తనని చూడగానే అది నాకు కలిగింది. సరే, ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళని చూసి సడన్ గా ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అయింది అనుకో, ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, అప్పుడు ఏం చేస్తావు? మైండ్ తప్పు చెప్తుంది కానీ ఆట ఎప్పుడు తప్పు చెప్పదండి. అంటే చెప్పేస్తా ఈమెకు పెళ్లి కాలేదు అని? రైట్, అంటే తిను నా కోసమే పుట్టింది అని చెప్పేస్తుంది. సో షీఈ్ మేడ్ ఫర్ మీ, షీఈ్ ఫర్ మీ అని చెప్పేస్తుంది. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు ఎలాంటి పనులు చేస్తే, ఏం మాట్లాడితే, ఏం చేస్తే మీ ఆయనకు నచ్చదు? తనకి ఏదైనా చెప్పకపోతే నచ్చదు. ఏదైనా ఇప్పుడు బయటికి వెళ్ళాను అనుకోండి, చెప్పకుండా చెప్పేసి వెళ్తాను. షాపింగ్ చేశాను, తర్వాత మర్చిపోయాను అనుకోండి, ఇమీడియట్ చెప్తే బాగుండేది, ఐ ఫీల్ బెటర్ కదా అంటాడు. మీ ఆయనకు బాగా చిరాకు తెప్పించే విషయం మీలో? చిన్న చిన్న విషయాలకు నాకు కొంచెం తొందరగా కోపం వస్తుంది, అది తనకి నచ్చదు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మూతి పెడతాను, అందుకే మాట్లాడదు. హాఫ్ డే ఆర్ 1 day మాట్లాడు. హాఫ్ డే 1 day మాట్లాడుకుంటూ ఉంటారా? యాక్షన్స్ జరుగుతాయి, మాట్లాడవు. ఎందుకు కలుగుతుంది మీ ఆవిడ? చిన్న చిన్న విషయాలకు, అంటే అలగడం అంటే అలా ఏం లేదు. ఇప్పుడు మా అబ్బాయికి చాక్లెట్ ఇప్పిమంటే ఇప్పియకపోతే అలుగుతుంది. సో అవునా? ఎగ్జాంపుల్ చాక్లెట్ గురించి అలుగుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడి పనులు ఖరాబ్ అవుతాయి, వద్దు అంటే ఓకే అంటది, అంతే. అలా మీరు చెప్పండి, ఏం హ్యాపెండ్? ఎప్పుడు అలిగారు మీరు? నా 25th బర్త్డే రోజు కొంచెం అప్సెట్ అయ్యాను అనమాట. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. 25th బర్త్డే తను 2 o'clock లేచి విష్ చేస్తాడు. సో ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. నువ్వు మర్చిపోయి గురిపెట్టి పడుకున్నాడు. ఎందుకు మర్చిపోయినావు? యాక్చువల్లీ మర్చిపోలేదు, దట్స్ పార్ట్ ఆఫ్ సర్ప్రైజ్. యాక్చువల్లీ నెక్స్ట్ డే ఐ ప్లాన్డ్ ఎ గుడ్ సర్ప్రైజ్ ఫర్ 25 gifts ఇచ్చాను. రిలేషన్షిప్ లో ఎక్స్పెక్టేషన్స్ అది వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్. ఉండదు. అది బెలూన్ బర్స్ట్ చేయండి. మీ 4 years జర్నీలో ఏదైనా ఒక రోజు విచ్ వాజ్ మెమరబుల్, విచ్ వాజ్ నైస్, విచ్ వాజ్ హ్యాపెనింగ్, అది గుర్తు చేసుకొని ఒక 100 years బతికేయచ్చు, అలాంటిది ఏమైనా ఉందా? మా మ్యారేజ్ అయిన తర్వాత 100 days సెలబ్రేట్ చేశాడు. అది నాకు 100 days అని కూడా గుర్తులేదు. జస్ట్ బయటికి వెళ్దాం అలా అన్నాడు, జస్ట్ వి గాన్ అవుట్ అనమాట. ఫుల్ డే అంతా చాలా హ్యాపీ లీవ్ పెట్టేసి నాతో తిరిగాడు. డే అంతా నైట్ వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. బయట తిరగడం, సర్ప్రైజెస్, డిఫరెంట్ అనమాట. సర్ప్రైజ్ ఏంటంటే లైక్ మా హనీమూన్ ఫోటోస్ అన్ని ఒక కొలాజ్ ఆల్బమ్ లాగా తయారు చేసి ఇచ్చాను. చాలా ఇష్టమైన ఫోటోస్ అవి. అది తనకు చాలా క్రియేటివిటీ ఎక్కువ అండి. తన క్రియేటివిటీ యూస్ చేసి ఫోటో కొలేజ్ ఆల్బమ్ చేసి ప్రెజెంట్ చేశాడు. దట్స్ రియల్లీ వెరీ సర్ప్రైజ్ ఫర్ మీ అనమాట. ఇప్పటికీ నా మెమరబుల్ మూమెంట్ అంటే ఫర్ ఎవర్ దట్ విల్ బి. ఎలాంటి విషయం మీ ఇద్దరు రిలేషన్షిప్ లో రావద్దు అని కోరుకుంటారు? ఎప్పుడు బాధ రావద్దని కోరుకుంటాం, మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ రావద్దని కోరుకుంటాం. బెస్ట్ క్వాలిటీ ఏంటో చెప్పి బెలూన్ బర్స్ట్ చేసి ఐ లవ్ యూ అని మీరు చెప్పాలి రాకేష్ గారు. కమాన్. నేను చాలా అర్థం చేసుకుంటాడు చెప్పకముందు. హీస్ వెరీ లవింగ్ అండ్ కేరింగ్ అబౌట్ మీ. ఐ లవ్ హిమ్ అ లాట్. వచ్చేయండి ప్రవీణ్ గారు, వచ్చేయండి సార్. మీ ఆవిడ ఫేస్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? కళ్ళు. ఎందుకని? కళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు, నిజం చెప్తాయి. అందులో తన కళ్ళు ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆ కళ్ళను చూసే పడిపోయారు. సో మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు అని అంటున్నారు ఆయన. సో మీరు ఎప్పుడైనా ఆయనకు తెలియకుండా అబద్ధం చెప్పడం? ఎప్పుడు లేదండి, తనకి మొత్తం నిజమే చెప్పేస్తాను. సో ప్రవీణ్ గారు, మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మీ ఆవిడ దగ్గర దాచిపెట్టారా? దాచిపెట్టాను, దొరికిపోయాను కూడా. ఏ విషయం దాచిపెట్టారు? యాక్చువల్గా బ్యాంక్లో అమౌంట్ తన పేరు మీద వేసేసాను, ఆ పేరు మీద. తనకు చెప్పలేదు. ఏమవుతుంది శాలరీ అంటే నేను చెప్పను, నువ్వు చూడు అని చెప్పా. సమాధానం ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నా. తర్వాత పాప బర్త్డే వచ్చినప్పుడు సర్ప్రైజ్గా చూపించా. ఒకసారి దగ్గరికి ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్గా చూస్తూ అడిగిందనమాట. నాకు డీటెయిల్స్ తెలిసింది, ఏంటి ఈ విషయం అని అడిగిందనమాట. అంటే అలా చూస్తూ ఇంకా అబద్ధం చెప్పలేకపోయాను. ఓకే, అలా దొరికిపోయాను అనమాట. సో అప్పుడు తను ఎలా హర్ట్ అయింది? అప్పుడు తను ఒక్కసారిగా బాధపడుతూ, భార్య అంటే అన్నీ పంచుకోవాలి కదా, ఒక్కటి ఎందుకు పంచుకుంటావు అని చెప్పేసి తను బాగా ఫీల్ అయిందనమాట.
సో అప్పటి నుంచి అన్ని చెప్పేస్తున్నాను. వెరీ నైస్. బెలూన్ పక్కన కొట్టినా. సో బేసికలీ మీ ఆయనలో మీకు ఏదన్నా నచ్చని క్వాలిటీ ఏదైనా ఉందా? నచ్చని క్వాలిటీ ఏం లేదు, దేవుడైతే మీ ఆయన. కోపం మాత్రం ఉంది, అది మాత్రం అది చాలా ఎక్కువ ఉంటుంది. మీకెందుకు కోపం వస్తుంది? నాకు ఎందుకు కోపం వస్తుందంటే తను చాలా అమాయకురాలు, అట్ ద సేమ్ టైం తెలివి కలదు. ఎందుకంటే ఏదైనా విషయం చెప్పాను అనుకోండి పెంకిగా చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా నేను ఎంత మొండిగా ఉంటానో తను అంత పెంకిగా ఉంటుంది. నేను ఏదైనా చెప్పాను అనుకోండి, నాకు కాల్ వచ్చింది అనుకోండి, ఫోన్ తీసేసి ఎవరు కాల్ చేశారు అలా ఇంటర్గేషన్ అనుమానం అన్నట్టు. ఇంటర్గేషన్ ఎవరు చేశారు, ఎందుకు అనుమానం అండి? సైడ్కి వెళ్ళి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది అండి. ఎవరు అని అడిగాను. అంటే ఎక్కువసేపు మాట్లాడతారా? చాలా సేపు మాట్లాడతారా? గర్ల్స్ ఎవరో తెలియదు, బాయ్స్ ఎవరో తెలియదు. లాస్ట్కి కనిపెట్టగానే వాళ్ళ మదర్ అని అర్థం అయిపోయింది. సో హ్యాపీగా అనిపించింది. సూపర్. బెలూన్ బస్ చేయండి. నిజంగా చెప్పండి, మీరు ఎప్పుడన్నా అలాంటి అబద్ధాలు చెప్పి కవర్ చేసుకున్నారా? ఒకసారి తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. వెళ్తే ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళాను. అది ఇంతవరకు చెప్పలేదు, అది మేనేజ్ చేశాను. తెలుసా అండి ఆ విషయం? సో ఇప్పుడు కళ్ళు చూస్తూ బుద్ధం చెప్పలేకపోతున్నాను అనమాట. మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అది తను ఇక్కడ లేదు కదా, ఉంటే చూస్తే వేరేలో ఉండేది. తను ఎక్కడ ఉన్నప్పుడు ఏదో ఊహించేసుకుంటారు కదా. మరి చెప్పొచ్చు కదా నేను అక్కడికి వెళ్తున్నా అని. ఎంత బాధపడుతుంది చూడండి. ఇప్పుడు మనసులో సడన్ గా మీరు ఆ మాట చెప్పే వరకు ఒక్కసారి షివరింగ్ వస్తుంది అంటారు కదా, స్పైన్ లో ఆ షివరింగ్ వచ్చింది. ఇన్ని రోజులు చెప్దాం అనుకుంటున్నాను, ఏ సందర్భం దొరకలేదు. ఇప్పుడు ఇలా చెప్పేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీ ఫ్రెండ్స్తో అందరితో బయటకు వెళ్ళి రావచ్చు, హ్యాపీగా ఉండవచ్చు, ఇంటికి తీసుకొని రావచ్చు, డిన్నర్ పార్టీ ఇవ్వచ్చు. ఓకేనా? మీరు అలా చెప్పకుండా వెళ్ళొద్దు. నాకు ఒక్కసారి బెలూన్ బర్స్ చేసి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. సో స్కోర్స్ ఇంతకు ముందు ఎలా ఉన్నాయంటే మీరు లీడింగ్ లో ఉన్నారు, కళ్ళు ప్లస్ ఉండే. సో అందుకని ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి 300 పాయింట్స్ 1300 తో లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ గారు అండ్ ఒక వైపు రాకేష్ గారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మీరిద్దరు నిజాయితీగా హానెస్ట్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ ఏంటో డిఫైన్ చేశారు. బట్ మార్క్స్ దగ్గరకు వస్తే ప్రవీణ్ గారు, సో 900 కి 300 యాడ్ చేస్తున్నాం. సో అక్కడ మీ స్కోర్ 1200 పాయింట్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ మీకు 300 ఇచ్చినా కూడా అక్కడ రాలేకపోయారు. బట్ ఐఎమ్ సో సారీ, మీరు ఎలిమినేట్ అవుతున్నారు. యూ బోత్ ఆర్ ఇన్ లవ్ అండ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు ఆల్ ది బెస్ట్ అని ఇద్దరు కపుల్స్ కి విష్ చేస్తే మనం ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ప్లీజ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఆల్రైట్, సో లాస్ట్ రౌండ్ ఆటాడిస్తా. ఆలోకెళ్ళే ముందు మొండి మొగుడు, వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. పెంకి బెల్ల మమ్మయ్య, ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. ఆట ఆడిస్తా. కొత్త ఆట కనిపెట్టాం మనం ఈ రోజు. చెప్పు కింద చిప్ప పైన. అలా కాదురా, ఒక్కొక్కరికి 2 కాళ్ళు ఉంటే మనం ఒక కాలుకి పట్టే విధంగా ఒక చెప్పిచ్చాం. అదే ఆ చెప్పు మీద చిప్ప పెట్టాం. ఆ చిప్ప లోపల బాల్ వస్తుంది. ఆ బాల్ ని మెల్లగా తీసుకెళ్లి అదేంటంటారు, బాస్కెట్ అంటారా, ఆ బాస్కెట్ లో వెయ్యాలి. ఏంటంటే వెళ్ళేటప్పుడు కూడా విడివిడిగా వెళ్లకుండా ఇద్దరు కలిసి వెళ్ళాలి. అన్యోన్యత. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇలాగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్లా చేసుకొని అలా అనుకుని రెండు ఖచ్చితంగా ఉండాలి అని లేదండి. మధ్యలో మీరు వెళ్ళిన తర్వాత వైఫ్ కి చెప్పు ఆ చిప్ప మీద బాల్ పడిపోయింది అనుకోండి, అలాగే వెళ్ళి అలా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి మీరు ఇద్దరు కలిసే వెళ్ళి అక్కడ వేసేయాలి. మధ్యలో ఇద్దరు బాల్స్ పడిపోతే మాత్రం ఆ బాల్స్ అలా పెట్టుకోకుండా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ దేవుడా, వాట్ ఇస్ దిస్? అరే బయట పోతే నాటుకోండి, ఇప్పుడు చెప్తున్నా.
ప్రవీణ్ గారు మెల్లగా మెల్లగా బయట పడకుండా బయట పడకుండా మెల్లిగా. వావ్ ఇక్కడ దాకా తీసుకొచ్చి రెండింటిని రెండు బయట వేసారు ఏంటండి వీళ్ళు? ప్రవీణ నన్ను జాగ్రత్తగా వేస్తే నువ్వు నీళ్ళు వెళ్తావు. కమాన్ జాగ్రత్తగా. మళ్ళీ ఏమైంది అక్కడ రెండు వేసారా? రెండు వేసారు. వెరీ గుడ్. ఇక్కడ 5 balls, ఇక్కడ ఓన్లీ 3 balls. సో ప్రవీణ్ గారు మీరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చలో లాస్ట్ 1 minute. కమాన్. Ready, last 30 seconds. వెరీ నైస్. బయట పడేసేవాళ్ళు చూసాం మేము. Come on, ready. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. సంతోష్ అయితే ఏం ఆడాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీ ఆశల మీద నీళ్ళు చల్లాడా? నీళ్ళు కాదు, బాల్ చల్లిండు. ఇక్కడ 19, ఇక్కడ 12. సో ఎంఎంపీపీ గెలిచింది మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రవీణ్ గారు. సో ఇంకా ఎంత అద్భుతంగా పార్టిసిపేట్ చేసి ముగ్గురు కపుల్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మా జీ తెలుగు ప్రేక్షకులని. మొండి మొగుడు పెంకి పిల్లం అనిపించుకున్నారు ముగ్గురు, కానీ కొంచెం ఎక్కువ అనిపించుకున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రవీణ్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. సో అందరికి గిఫ్ట్స్ ఉన్నాయి, పార్టిసిపేషన్ గిఫ్ట్స్. సో లేడీస్ కి కుంకుమబర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్. అలాగే మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ లోగో ఉన్న మక్స్. సో బ్యూటిఫుల్ సారీస్ మన లేడీస్ కి. మీకేసిన మీ ఆవిడకేసిన ఒకటే కదా సార్, బాగుంటుంది సార్. ఒక్కసారి సార్ మీకు కార్పొరేట్ చేయాలి సార్. మీరు ఇట్లా ప్రోగ్రామ్కి వచ్చి మీ ఆవిడకి. రైట్. సో విన్నింగ్ కపుల్ ఈ మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి సారీ బై మిస్టేక్ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్. జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ కి ఒక మిక్సీ. ఇది కూడా ఇస్తే తీసేసుకుందామనే. సో ఒక అందమైన చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్. కంగ్రాచులేషన్. సో ఇదండి ఇవాల్టి మొండి మొగుడు పెంకి పెళ్ళాం షో. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకోండి. MMPBC తెలుగు@gmail.com కి మెసేజ్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ బాయ్.